చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు ₹4 ఆర్థిక సహాయంపై సంబరాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో తోతాపూరి మామిడి రైతులకు గణనీయమైన ఊరట లభించిందని అన్నారు. ఈ నేపథ్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. కిలోకు ₹4 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం రైతు పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనమని అన్నారు. అందరూ పోతారు. చంద్రబాబు నాయుడు మామిడికాయల దేవుడు, మామిడి రైతుల దేవుడు, మామిడి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. మామిడి రైతాంగాన్ని ఆదుకోవడం అడగకుండానే వరమిచ్చిన కారణంగా కోతలపట్టు నియోజకవర్గ మామిడి రైతులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకము, పూలాభిషేకము, తేనాభిషేకము, నెయ్యాభిషేకము, పంచామృతాభిషేకము చేయాలని నిశ్చయించినారు. అంటే వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానానికి, భక్తికి ఇది నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం భగవంతుని కూడా ఎందుకు కొలుస్తాం? మనకంటే ఒక భరోసా, మనిషికి ఒక భరోసానిచ్చేది భగవంతుడు. ఆ తర్వాత మనిషికి గట్టి భరోసానిచ్చేది ప్రభుత్వం. ప్రభుత్వం అనేది ఏ స్థితిలో ఉన్న వ్యక్తికైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యవస్థకైనా ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టినటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ నమ్మకానికి ప్రతిరూపం లాంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. నమ్మకానికి చిరునామా లాంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఏ రూపంలో సాయపడాలా, ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి అండగా నిలవాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పురాణాల్లో ఒక మాట అంటారు, కొన్ని ఉదాహరణలు కూడా చెప్తారు. అది కూడా ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి. తాకి ఇంద్రుడు చెడ్డాడు, తాకకుండా రావణుడు చెడ్డాడు. ఇచ్చి కర్ణుడు చెడ్డాడు, ఇవ్వకుండా దుర్యోధనుడు చెడ్డాడు. చెప్పి విశ్వామిత్రుడు చెడ్డాడు, చెప్పకుండా హరిశ్చంద్రుడు చెడ్డాడు. అంటే దీన్ని బట్టి ఏ సందర్భానుసారాన్ని బట్టి ఏమి చేయాలన్నటువంటి విఘ్నత కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.